మొన్నొకనాడు పాలకుర్తిలా యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయితే మొక్కులు చెల్లించుకున్నారు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అనే వార్త చూసినాం కదా. ఆగో ఇప్పుడు అదే తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే ఎంకన్న కాడికి కాలినడకన పోతామని మొక్కులు చెల్లించుకుంటున్నారు కొడంగల్ కాంగ్రెస్ కార్యకర్తలు. చూడుర్రి. మొన్న మనం ఒక వార్త చూసినాం కదా అనుల్లా, పాలకుర్తిలో యశస్విని రెడ్డి గెలిచింది అని కాలినడకన తిరుపతికి పోయి మోకాళ్ళ మీద వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నారు పాలకుర్తి కార్యకర్తలు. అగో అట్లనే ఇవాళ రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుమల వస్తాను మొక్కొని ఇట్లా తిరుమలకు పోతున్నారు కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు. అగో అన్నేదో మాట్లాడతాడంట, ఇనుర్రి చెప్పే అన్న. అది కొడంగల్ ప్రాంతం అన్న, కొడంగల్ ప్రాంతం దౌలతాబాద్ మండల్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ గారిని నేను. అయితే మా రేవంత్ అన్న మా కోడంగల్ ముద్దుబిడ్డ, మాకు సీఎం అయితే మా కష్టాలు తీరుతాయి, మా కోడంగల్ ధనులం అవుతామని చెప్పి మేము బలంగా కోరుకున్నాం. మా రేవంత్ అన్నకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్దండులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఉద్దండులు బట్టి గారు కానీ, వెంకటరెడ్డి అన్న కానీ, ఉత్తమ్ అన్న కానీ, జానారెడ్డి కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అడ్డు లేకుండా మా రేవంత్ అన్నకు సునాయాసంగా ముఖ్యమంత్రి పదవి వస్తే మేము తిరుపతి వెంకన్న స్వామికి మా పాదాలతో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నాము. దాని ప్రకారంగానే మొన్న 14వ తారీఖున మేము పాదయాత్ర కొనసాగించాము. మొదటి రోజు భూనీరులో బాస చేశాము. మరుసటి రోజు కుసల్పహాడ్, చిన్నచింతకుంట, కురుమూర్తి, మరి అదేవిధంగా ఆత్మకూర్, కొత్తపల్లి, గద్వాల నుంచి కొల్లాపూర్ ఇటు ఎర్రవల్లి చౌరస్తా మీదుగా ప్రయాణం చేస్తున్నాము. విన్నారా, రేవంత్ సారు ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. సారు ముఖ్యమంత్రి అయితే కాలు నడకన తిరుమల వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకొని ఇట్లా పోతున్నారు అన్నలు. ఎంత అభిమానం లేకపోతే ఇట్లా కాళ్ళకు చెప్పులు లేకుండా కొడంగల్కి వెళ్ళి తిరుపతికి పోతారు చెప్పుర్రి.